గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాసుల్లో బేసిక్స్ క్లాసెస్ 4 క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాం. ఇది 5th వన్. ఇక్కడ బేసిక్సే, బట్ కాకపోతే ఈ బేసిక్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే మనది మ్యాథ్స్ 1B. మ్యాథ్స్ 1Bలో చాప్టర్స్ ఫస్ట్లో మ్యాథ్స్ 1B చాప్టర్స్లో ఫస్ట్ చాప్టర్ ఉంటుంది, దట్ ఈస్ చాప్టర్ 0. చాప్టర్ 0 అంటే ఎగ్జామ్కి ఏమీ పాయింట్ రావు, బట్ కాకపోతే ఈ చాప్టర్ 0లో ఉన్న పాయింట్స్ అన్నీ మనకి వస్తేనే నెక్స్ట్ చాప్టర్ అంతా చేసుకోగలం. చాప్టర్ 0లో కొత్త ఏమి ఉండవు, ఓన్లీ బేసిక్సే. మనం ఆల్రెడీ 9th 10thలో ఏవైతే నేర్చుకున్నామో అవే పాయింట్స్ మళ్ళీ రీక్లైమ్ చేసుకొని ఒకసారి స్టార్ట్ చేయడం కోసం చాప్టర్ 0లో ఇచ్చాడు. ఎగ్జామ్కి ఏమీ ఉండవు, బట్ మన సిలబస్ స్టార్ట్ అయిపోయినట్టే ఈ బేసిక్స్తో పాటు. అందుకని ఈ క్లాస్లో చెప్పే పాయింట్స్ అన్నీ నోట్స్లో నీట్గా ఫేర్ చేసుకోండి. ప్రీ రిక్వసైట్స్ అంటే ముందస్తు అవసరాలు. అంటే మనకి కోఆర్డినేట్ జామెట్రీ నేర్చుకోవాలి అంటే ఇవన్నీ ముందుగా వచ్చుంటేనే మనం కోఆర్డినేట్ జామెట్రీ అనేది చేసుకోగలం. బట్ ఇవన్నీ వస్తేనే చాలా ఈజీగా చేయగలం. ఈ పాయింట్స్ కూడా ఇవన్నీ కొత్త ఏమి కావు, ఆల్రెడీ మనం అన్నీ నేర్చుకున్నయే. మళ్ళీ ఒకసారి రీక్లైమ్ చేసుకోవటం కోసం చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ మనం కోఆర్డినేట్ యాక్సిస్. ఒక మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ 2 లైన్స్ డ్రా చేసాం. సపోజ్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ 2 పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేస్తే ఆ 2 లైన్లు ఏం చేస్తాయంటే ఒక ప్లేన్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాయి. ఈ 2 స్ట్రైట్ లైన్స్లే మనం ఏమంటున్నాం అంటే కోఆర్డినేట్ యాక్సిస్. ఈ హారిజంటల్గా ఉన్న లైన్ని మనం ఎక్స్ యాక్సిస్, వర్టికల్గా ఉన్న లైన్ని వై యాక్సిస్. హారిజంటల్గా ఉన్న లైన్ ఏమంటున్నాం ఎక్స్ యాక్సిస్ అండ్ వర్టికల్గా ఉన్న లైన్ని వై యాక్సిస్ అంటున్నాం. ఇలా ఈ కోఆర్డినేట్ యాక్సిస్ 2 పర్పెండిక్యులర్ లైన్స్ కోఆర్డినేట్ యాక్సిస్ గీసినప్పుడు ఈ 2 కోఆర్డినేట్ యాక్సిస్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని ఆరిజిన్ అంటాం. ఈ పాయింట్ని ఏమని పిలుస్తాం అంటే మనం ఆరిజిన్. దట్ మీన్స్ 0,0. ఇది 2D అన్నమాట. మనకి యాక్చువల్గా నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్లో నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి 2D. ఆ తర్వాత నెంబర్స్ అంటే ఒకటే కదా, మనకి 3, 4, 5 ఇలా నెంబర్స్ వస్తాయి. ఇక 2Dలో ఎలా వస్తాయి, 2 డైమెన్షనల్ జామెట్రీలో 3,2, 2,3 ఇట్లా 2 పేర్స్ వస్తాయి. అదే నెక్స్ట్ 3 డైమెన్షనల్ జామెట్రీలో 3,2, 5, 3,2, 5 x, y, z ఇట్లాగా 3 వేరియబుల్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ 2Dలో మనం కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నాం. ఈ కోఆర్డినేట్ యాక్సిస్ చూడండి ప్లేన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సో ఫస్ట్ పార్ట్ని క్వాడ్రంట్ 1, సెకండ్ పార్ట్ని క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 4 అని తీసుకుంటాం. సో ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్. ఈ కోఆర్డినేట్ యాక్సిస్లో మనకి పాయింట్స్ ఎలా ఉంటాయి అంటే ఎక్స్ కామా వై ఫామ్లో ఉంటాయి. ఎక్స్ కామా వై. దీంట్లో ఎక్స్ని ఫస్ట్ కోఆర్డినేట్ అంటాం, వైని సెకండ్ కోఆర్డినేట్. ఎక్స్ అంటే ఫస్ట్ ఉంది కదా అందుకని ఫస్ట్ కోఆర్డినేట్, వై అంటే సెకండ్ ఉంది కదా అందుకని సెకండ్ కోఆర్డినేట్. అట్లాగే ఎక్స్ని ఎక్స్ కోఆర్డినేట్, వైని వై కోఆర్డినేట్. అంటే ఎక్స్ని ఎక్స్ కోఆర్డినేట్ అని కాదు. ఇప్పుడు సపోజ్ 2,3 అని ఉందనుకోండి, ఎక్స్ కోఆర్డినేట్ ఎంత అంటే ఇక్కడ 2, వై కోఆర్డినేట్ 3, ఫస్ట్ కోఆర్డినేట్ 2, సెకండ్ కోఆర్డినేట్ 3. లేదా వీటి పేర్లే ఎక్స్ కోఆర్డినేట్ని యాప్సిసా అంటాం. అంటే ABSCISSA యాప్సిసా. వై కోఆర్డినేట్ని ఆర్డినేట్ అంటాం. మనకి యాప్సిసా అనే ఒక ఎక్స్ కోఆర్డినేట్ యాప్సిసా అనే ఒక కొత్త పాయింట్ అయితే ఇప్పుడు ఆ పాయింట్ మనకి తెలియకపోతే ఏమైందంటే రేపు లాంగ్ ఆన్సర్స్లో ఒక ఆన్సర్లో యాప్సిసా ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు, మనకి యాప్సిసా అంటే ఏంటో తెలియదు. ఇక అక్కడి నుంచి ఆ సమ్ అంతా మిస్టేకే. చిన్న పాయింట్లు కూడా ఆ లాంగ్ ఆన్సర్ అంతా చేయడానికి యూజ్ అవుతాయి. సో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే ఇక్కడ చెప్పేది.
కోఆర్డినేట్ యాక్సిస్లో పాయింట్స్ ఏ ఫామ్లో ఉంటాయంటే ఎక్స్ కామా వై ఆర్డర్డ్ పెయిర్ ఎక్స్ కామా వైలా ఉంటాయి. ఎక్స్ని ఎక్స్ కోఆర్డినేట్ అంటాం, వైని వై కోఆర్డినేట్ అంటాం. సో ఎక్స్ని యాప్సిసా, వైని ఆర్డినేట్. కోఆర్డినేట్ యాక్సిస్ ప్లేన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. కోఆర్డినేట్ యాక్సిస్ ప్లేన్ 4 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సో ఫస్ట్ కోఆర్డినేట్లో పాయింట్స్ ఎలా ఉంటాయో చూడండి. ఫస్ట్ కోఆర్డినేట్లో పాయింట్స్ ఎలా ఉంటాయి అంటే 2, 3, 5, 7. అదేంటి ఫస్ట్ కోఆర్డినేట్ తక్కువ సెకండ్ కోఆర్డినేట్ ఎక్కువ ఉండాలని అదేం రూల్ కాదు, ఎలా అయినా ఉంటాయి పాయింట్స్. సో 6, 1. సో ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్ రెండు పాజిటివ్ ఉంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నట్టు. ఫస్ట్ క్వాడ్రంట్లో పాయింట్స్ ఎలా ఉంటాయి అంటే 2 కోఆర్డినేట్స్ పాజిటివ్. ఆల్రెడీ ఇవన్నీ మీకు తెలిసినవే, కొత్త పాయింట్స్ కావు. కాకపోతే మళ్ళీ ఒకసారి రీక్లైన్ చేసుకోవటం, ఏమన్నా ఎక్కడన్నా తెలియని పాయింట్స్ ఏమన్నా కొత్తవి వస్తే వాటి వరకు నోట్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్లో పాయింట్ ఎలా ఉంటాయి? సెకండ్ క్వాడ్రంట్లో ఎలా ఉంటాయి అంటే ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివ్ ఉంటుంది, వై కోఆర్డినేట్ పాజిటివ్ ఉంటుంది. సో -3, 2, -5, 1 ఇలా ఉంటాయి పాయింట్స్. అదే థర్డ్ క్వాడ్రంట్లో ఏముంటుంది? వై కోఆర్డినేట్ నెగిటివ్ ఉంటుందా? కాదు, ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్ రెండూ నెగిటివ్ ఉంటాయి. సో -2, 3, -3, -5, -9 ఇలా రెండు నెగిటివ్లు థర్డ్ క్వాడ్రంట్లో. ఫోర్త్ క్వాడ్రంట్లో వై కోఆర్డినేట్ మాత్రమే నెగిటివ్ ఉంటుంది. 6, -4, 2, -7 ఇలా నెగిటివ్ ఉంటాయి అన్నమాట. అదే 7, -0 దట్ మీన్స్ 0. 7, 0 అనేది ఏ కోఆర్డినేట్లో ఉంటుంది అంటే ఇక్కడ వై కోఆర్డినేట్ 0. వై కోఆర్డినేట్ 0 అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. 7, 0 అనేది ఏ కోఆర్డినేట్లో ఉండదు. సో ఇదిగో ఇక్కడ పాయింట్ 7, 0 అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. -3, 0 ఎక్కడ ఉంటుంది? అది ఎక్స్ యాక్సిస్ మీదే ఉంటుంది, కాకపోతే నెగిటివ్ సైడ్ ఉంటుంది. నెగిటివ్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ మీదే ఉంటుంది. వై కోఆర్డినేట్ 0 ఉంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. ఎక్స్ కోఆర్డినేట్ 0 అయితే వై యాక్సిస్ మీద ఉంటుంది. దట్ మీన్స్ 0, 5. 0, 5 ఎక్కడ ఉంటుంది అంటే ఇదిగో ఇక్కడ 0, 5 ఈ పాయింట్ వై యాక్సిస్ మీద ఉంటుంది. మరి 2 జీరోలు అయితే 0, 0 అదే కదా మనం చెప్పింది ఆరిజిన్. వాట్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈస్ ఆరిజిన్ 0, 0. సో ఇవి నోట్ చేసుకోవాల్సిన నెసెసిటీ లేదు. మీరు ఏం రాస్తారంటే ఇట్లా కోఆర్డినేట్ యాక్సిస్ ఒకటి రాసేసి మీరు నోట్స్లో నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ చూడండి. కోఆర్డినేట్ యాక్సిస్ రాసేసి ఫస్ట్ క్వాడ్రంట్, దట్ ఈస్ క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3 అండ్ క్వాడ్రంట్ 4. ఫోర్త్ కోఆర్డినేట్స్ రాసేసుకున్నారు. ఇక్కడ ఎక్స్ వై ఇలా రాయించాలి. ఎక్స్ వై సెకండ్ ఈజ్ -x, y -x, y. థర్డ్ -x, -y ఫోర్త్ క్వాడ్రంట్ x, -y. సో ఇవి x యాక్సిస్ అండ్ y యాక్సిస్. సో దిస్ ఈస్ ఆరిజిన్ 0, 0. ఇంతవరకు నోట్ చేసుకోండి నోట్స్లో. ఇప్పుడు దాకా చెప్పిన దానికల్లా ఇది ఒకటి నోట్ చేసుకోండి. ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఉంటాయి, 4 క్వాడ్రంట్స్గా డివైడ్ చేస్తున్నాయి. 4 క్వాడ్రంట్స్లో పాయింట్స్ ఎలా ఉంటాయి అంటే ఎక్స్ వై, -x, y, -x, y, x, y. అలాగే ఎక్స్ని ఏమని పిలుస్తాం? యాప్సిసా. వై కోఆర్డినేట్ని ఆర్డినేట్. యాప్సిసా అండ్ ఆర్డినేట్, ORDINATE ఆర్డినేట్. ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ని యాప్సిసా ఆర్డినేట్ అని కూడా పిలుస్తాం. ఆ పాయింట్స్ వరకు రాసుకోండి. మనకి ఇంతవరకు అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ వరకు ఆల్రెడీ తెలిసినయే రీక్లైన్ చేసుకుందాం. నోట్స్లో ఈ పాయింట్ ఫస్ట్ కోఆర్డినేట్ యాక్సిస్ అని హెడ్డింగ్ పెట్టుకొని కోఆర్డినేట్ యాక్సిస్
కోఆర్డినేట్ యాక్సిస్ అని హెడ్డింగ్ పెట్టుకొని ఈ పాయింట్స్ రాసుకోండి. ఇంకా ఎక్కువ అక్కర్లేదు మనకి, ఓన్లీ మనకు అర్థమైతే చాలు. ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ ఇలా ఉంటాయి అని తెలిస్తే చాలు. పాయింట్స్ ఆల్రెడీ విన్నారు కాబట్టి పాయింట్స్ ఏ క్వాడ్రంట్లో ఎలా ఉంటాయి అనేది మనకు తెలియాలి. ఎక్స్ యాక్సిస్ మీద వై కోఆర్డినేట్ 0 ఉంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. ఎక్స్ కోఆర్డినేట్ 0 ఉంటే వై యాక్సిస్ మీద ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్స్. నెక్స్ట్ మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న పాయింట్స్ ప్రకారం ఫస్ట్ వన్ చూడండి. లెట్ O be the origin and P x1, y1, Q x2, y2 be any 2 points in a plane. Then PQ is root of x1 minus x2 whole square plus y1 minus y2 whole square equal to QP. OP అన్న PQ అన్న QP అన్న అదే. మీరు హెడ్డింగ్ ఏం పెట్టుకుంటారంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అని పెట్టుకొని ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకుంటారు. ఇది ఫస్ట్ పాయింట్. దాని ఎక్స్ప్లెనేషన్ అంతా మనం ఇప్పుడు రాసుకుంటాం. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. సో ఫస్ట్ వన్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయి చూడండి. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇది ఫస్ట్ పాయింట్, స్టార్ మార్క్ ఉంది, ఫస్ట్ పాయింట్. అండ్ దిస్ ఈజ్ సెకండ్ పాయింట్, థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. మనం ఆల్రెడీ డిస్టెన్స్ బిట్వీన్ చాలాసార్లు చేసాం. 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవడం చాలా సమ్స్లో చేసాం. బట్ కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఫార్ములా రాసుకున్నాం కదా. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. లెట్ O be the origin and P x1, y1, Q x2, y2 be any 2 points in a plane. Then PQ equal to root of x1 minus x2 whole square plus y1 minus y2 whole square equal to QP. OP is equal to root of x1 square plus y1 square. రాసుకోండి ఫార్ములా. బట్ మనం గుర్తుపెట్టుకునే విధానం మనం డిఫరెంట్గా గుర్తుపెట్టుకుందాం. చూడండి, 2 పాయింట్ల మధ్య డిస్టెన్స్ అంటే x1 మైనస్ x2 హోల్ స్క్వేరు లేదా x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ఎలా రాసినా పర్లేదు. ముందు ఒక ఎగ్జాంపుల్ రాసుకొని రిమైనింగ్ డెఫినేషన్ చూద్దాం. డిస్టెన్స్ ఆఫ్ 3, 4, 2, 2 ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ అంటే ఏ పాయింట్లోంచైనా తీసుకోవచ్చు. యాక్చువల్గా మనం డిస్టెన్స్ ఫార్ములా ఎప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే ఒరిజినల్ ఫార్ములా x1 మైనస్ x2 హోల్ స్క్వేర్. మనం సెకండ్ దాంట్లోంచి తీసేస్తాం x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో యాక్చువల్గా మనం వాడే ఫార్ములా ఇది. బట్ బేసిక్ ఫార్ములా రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఇట్లా x1లోంచి x2 తీసేయాలా, x2లోంచి x1 తీసేయాలా అనే దానికంటే డిఫరెన్స్ బిట్వీన్ 2x కోఆర్డినేట్స్ అనేది మెయిన్ ఇక్కడ. సరే, ఈ సమ్ చూడండి. ఫార్ములా రాసుకున్నాం. 2 మైనస్ 3 హోల్ స్క్వేర్ అండ్ 2 మైనస్ 4 హోల్ స్క్వేర్. రూట్ ఆఫ్ 2 మైనస్ 3 మీన్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 4 అంటే మైనస్ 2 హోల్ స్క్వేర్. సో మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈస్ ప్లస్ 1. అక్కడ మైనస్ 1 రాసామంటే సమ్ అంతా మిస్టేక్ అయిపోయినట్టే. మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈస్ ప్లస్ 1 ప్లస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ప్లస్ 4. దట్ ఈజ్ రూట్ 5. ఈ పాయింట్ అక్కర్లేదు మనకి ఇక్కడ పాయింట్స్లో అడగడం అంత త్వరగా. సో రూట్ 5 మన ఆన్సర్ ఎంత అంటే రూట్ 5. అదేంటి, ఇన్ కేస్ రూట్ 25 వస్తే ఏం చేసేవాళ్ళం? రూట్ 25 వస్తే 5 అని రాసేవాళ్ళం. రూట్ 16 వస్తే 4, రూట్ 3 అని వస్తే అలాగే వదిలేస్తాం. రూట్ 3 అంటే అప్రాక్సిమేట్ వాల్యూలు కూడా రాయాల్సిన అవసరం లేదు. రూట్ వాల్యూస్ అలాగే ఉంచండి. రూట్ 3 యూనిట్స్ అని పెట్టుకుంటాం. అదే రూట్ -4 వస్తే ఏం రాస్తాం? రూట్ -4 రాదు. ఎందుకంటే మనం ఇక్కడ చేసుకునేది రియల్ నెంబర్స్లో చేసుకుంటున్నాం. ఈ రియల్ నెంబర్స్లో హోల్ స్క్వేర్ ఉంది కదా. సో హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు ఆల్వేస్ మనకి పాజిటివ్ వాల్యూసే వస్తాయి. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. వీటికి ప్రాక్టీస్ కూడా ఎక్కువ సమ్ములు అక్కర్లేదు. ఎందుకంటే మనం చాప్టర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇట్లాంటి ఒక 1000 సమ్స్ దాకా చేస్తాం డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అనేది. అందుకని ఫార్ములా వరకు మనం గుర్తుపెట్టుకోండి. రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్.
లేదు ఇందాక మనం ఫార్ములా రాసుకున్నప్పుడే అది కూడా ఇలాగే రాసుకున్నాం అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అనే రాసుకోండి. దీన్ని ఇందాక ఏబీ పాయింట్ల మధ్య డిస్టెన్స్ని ఏబీతో డినోట్ చేసుకుంటాం. పీక్యూ పాయింట్స్ మధ్య డినోట్స్ని పీక్యూ. ఏబీ డిస్టెన్స్ అన్నా బిఏ డిస్టెన్స్ అన్నా ఒకటే, డిఫరెన్స్ ఎటు చూసినా అదే కదా. ఏ నుంచి బీకి దూరం అయినా బి నుంచి ఏకి డిస్టెన్స్ అయినా ఒకటే. మన కాలేజ్ నుంచి ఇంటికి ఎంత దూరమో ఇంటి నుంచి కాలేజీకి కూడా అంతే దూరం, సేమ్ డిస్టెన్స్. సో ఏబీ ఈక్వల్ టు బిఏ లేదా పీక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూపీ. నెక్స్ట్ అలాగే ఓఏ అని ఉంది. ఆరిజిన్ నుంచి ఏ అనే పాయింట్కి ఉన్న డిస్టెన్స్, ఆరిజిన్ నుంచి పాయింట్కి ఉన్న డిస్టెన్స్ అక్కడ కూడా అంతే, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. బట్ x1 y1 అంటే 0,0 అంటే x2 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. అంతే. మనం x2 y2 అనుకున్నాం కాబట్టి ఏ అనే పాయింట్ని అలా అయింది. అదే x, y అనుకుని ఉంటే ఫార్ములా ఏమొస్తుంది, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సపోజ్ 0,0 అనే పాయింట్ ఒకటి ఉంది అండ్ నెక్స్ట్ 3,4 అనే పాయింట్ ఉంది. 3,4, 0,0, 3,4 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఎంత, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ రాసేసుకోవచ్చు డైరెక్ట్గా. దట్ ఈజ్ 9 ప్లస్ 16 √25. √25 ఈజ్ 5. √25 ఈజ్ 5. సో ఇప్పుడు దాకా జరిగిన దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా నోటెడ్ అవ్వాలి. ఇంతసేపు జరిగిందల్లా కోఆర్డినేట్ యాక్సిస్ డెఫినేషన్ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అలాగే నెక్స్ట్ దీని మీద ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. -1,3, 3,5 ఎప్పుడు పాజిటివ్ నెంబర్సే కాదు, నెగిటివ్ నెంబర్స్ ఉన్నా ఏ ఉన్నా మనకు అదే సేమ్ క్యాలిక్యులేషన్. దట్ ఈస్ -1,3, 3,5. 5 మైనస్ 3 హోల్ స్క్వేర్, 5 మైనస్ 3 హోల్ స్క్వేర్ బై ప్లస్ 3 ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ రాసుకున్నారు. ఎలా అయినా రాసుకోవచ్చు, ఆ పాయింట్లోంచి మనం తీసేసుకుందాం. మనం ఇది ఫస్ట్ రాసుకుందాం, మన అలవాటు ప్రకారమే రాసుకుందాం. దట్ ఈజ్ 3 ప్లస్ 1 హోల్ స్క్వేర్ plus 5 minus 3 whole square, that is √4 square plus 5 minus 3, that is 2 square, 16 plus 4 √20, that is 2√5. Distance between 2 points అదే రాసుకున్నాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అండ్ నెక్స్ట్ వన్ ట్రైసెక్షన్ పాయింట్, సెక్షన్ ఫార్ములా. సో ఇక్కడ సెకండ్ పాయింట్ అని పెట్టి రాసుకుంటున్నాం మనం. దిస్ ఈజ్ ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. సో ఎక్కువ ఫార్ములాలు అవ్వకుండా మనం 2-3 ఫార్ములాలను కలిపి ఒకదాని కిందే రాసుకుంటున్నాం అనమాట. సెకండ్ పాయింట్ చూడండి, సెక్షన్ ఫార్ములా. సెక్షన్ ఫార్ములా అంటే LX2 ప్లస్ MX1 ప్లస్ L ప్లస్ M, LX2 ప్లస్ MY1 ప్లస్ L ప్లస్ M. ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. మిడ్ పాయింట్ x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2. మనకు ఆల్రెడీ తెలిసినవే ఇవి సెక్షన్ ఫార్ములాలు. ఒకసారి అవి ఎగ్జాంపుల్ రాసుకొని తర్వాత వాటి గురించి మాట్లాడు. ఫస్ట్ ఏ కామా బి అనే 2 పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం. ఏ అనే పాయింట్ x1 కామా y1, బి పాయింట్ x2 కామా y2. సో ఇక్కడ సెక్షన్ ఫార్ములా అంటే మనకి మిడ్ పాయింట్ కనుక్కోవడం వచ్చు కదా. మిడ్ పాయింట్ ఎంఆర్పి ఏదో ఒకటి. మిడ్ పాయింట్ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలిసినయే, x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2. మిడ్ పాయింట్ ఫార్ములా అయితే మనకు తెలుసు, x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2. ఇక్కడ మిడ్ పాయింట్ మీన్స్ 1:1 రేషియో అని, అంటే హాఫ్ చేస్తుందని. మిడ్ పాయింట్ అంటే అటువైపు ఇటువైపు అది కలిపే లైన్ని 2 పార్ట్స్ చేస్తుంది. 1:1 రేషియోలో ఉంది కాబట్టి ఆ పాయింట్ కనుక్కుంటాం. అదే సెక్షన్ ఫార్ములా అంటే ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా ఉంది అంటే
సపోజ్ అవే పాయింట్స్ ax1 కామా y1 bx2 కామా y2 ఇలా 2 పాయింట్స్ ఉంటే సపోజ్ ఇక్కడ P అనే ఒక పాయింట్ ఉంది, మిడిల్లో లేదు కదా, మరి ఎక్కడుంది, మిడిల్లో ఉందా లేకపోతే 60% అబవ్ ఉందా 75% ఇక్కడ అని కాదు. ఈ రేషియో సపోజ్ L:M రేషియోలో ఉంటే L:M రేషియో అంటే ఈ వాల్యూ L, ఈ వాల్యూ M, వాల్యూలు కాదు రేషియో. సపోజ్ ఈ డిస్టెన్స్ అంతా 10, ఈ డిస్టెన్స్ 5 అనుకున్నాం అనుకోండి, 10:5 అంటే దట్ మీన్స్ 2:1 రేషియో అని, 2:1 రేషియో. ఇలా ఒక రేషియోలో ఉన్నప్పుడు ఈ పాయింట్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోగలము అంటే Lx2 ప్లస్ mx1, Lx2 ప్లస్ mx1 బై L ప్లస్ M. Lx2 ప్లస్ mx1 అంటే క్రాస్గా ఇట్లా మల్టిప్లై చేసుకుంటాం, L ప్లస్ M కామా Ly2 ప్లస్ My1 బై L ప్లస్ M. మాకు M ఉన్నప్పుడే వచ్చు, N ఉంటే రాదనుకో. ఏ రేషియో అయినా ఏవో ఒక వేరియబుల్స్ నేమ్స్ పెట్టుకున్నాం M అని, లేదా MN ఉంటే ఫార్ములా mx2 ప్లస్ nx1 బై M ప్లస్ N కామా My2 ప్లస్ ny1 బై M ప్లస్ N. ఏదైనా రాసుకోవచ్చు పాయింట్. సో ఇంటర్నల్గా డివైడ్ చేసే పాయింట్ ఎంత అంటే Lx2 ప్లస్ mx1 బై L ప్లస్ M కామా Ly2 ప్లస్ My1 బై L ప్లస్ M. అదే ఎక్స్టర్నల్గా డివైడ్ చేసే పాయింట్ అంటే, ఎక్స్టర్నల్గా డివైడ్ చేయటం అంటే AB ఇక్కడ ఉంటే P అనేది ఇక్కడెక్కడో బయట ఉంటుంది. సో దీన్ని ఎక్స్టర్నల్గా డివైడ్ చేయటం అంటాం. ఎక్స్టర్నల్గా డివైడ్ చేయటం అంటే మైనస్ వస్తుంది. Lx2 మైనస్ mx1 బై L ప్లస్ M, L మైనస్ M, Ly2 మైనస్ My1 బై L మైనస్ M. సో ఇవే పాయింట్స్ని ఇక్కడ చూసి సెకండ్ పాయింట్ ఎంటర్ చేసుకోండి. లెట్ ax1 comma y1 and bx2 comma y2 be any 2 points in the plane, then the coordinate of the point which divides AB in the ratio L:M are Lx2 plus mx1 by L plus M comma Ly2 plus My1 by L plus M. The division is called internal. ఇక్కడ ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. If L:M, L by M is a positive and external if L by M is negative. L by M నెగిటివ్ అయితే ఎక్స్టర్నల్గా ఉంటుంది, L by M పాజిటివ్ అయితే ఇంటర్నల్. అంటే L by M నెగిటివ్ అంటే దట్ మీన్స్ ఇక్కడ మైనస్ పెట్టుకుంటామని, Lx2 మైనస్ mx1. ఒక పాయింట్ ఇచ్చాడు, మీరు ఇంటర్నల్ అని అంతవరకు రాసేసి నెక్స్ట్ పాయింట్ అక్కడే ఇంటర్నల్ పాయింట్ కూడా ఇచ్చాడు కాబట్టి ఎక్స్టర్నల్ పాయింట్ కూడా రాసుకోండి. Lx2 మైనస్ mx1 బై L మైనస్ M కామా Ly2 మైనస్ My1 బై L మైనస్ M. సో నేను ఈ పాయింట్లన్నింటినీ PDF రాసి ఒక పేపర్ పెడతాను, దాంట్లో చూసి నోట్ చేసుకోండి. ఇక్కడ కరెక్ట్గా లేవు, సో నేను తర్వాత ఆ పేపర్లో ఉన్నాయి, నోట్ చేసుకోండి. ఇవి జాగ్రత్తగా వినండి చాలు. ఓకే, నెక్స్ట్ వన్ ఏరియా ఆఫ్ ద, ఇక మిడ్ పాయింట్కి ఆల్రెడీ మనకు మిడ్ పాయింట్ కనుక్కోవడం వచ్చు కదా. ఇక డయాగ్రామ్లు ఇవన్నీ ఒకలా -2,1 అండ్ అనే ఒక పాయింట్, 5,4 అనే ఒక పాయింట్ ఉంటే వాటి మిడ్ పాయింట్ కనుక్కోవటం -2 + 5/2 1 + 4/2. సో మిడ్ పాయింట్ ఎక్కువ కనుక్కునే ఫార్ములాలు వస్తుంటాయి, అందుకోసమని. దట్ ఈస్ 3/2, 5/2. 3/2, 5/2 అనేది మిడ్ పాయింట్ అనమాట. దాన్ని పాయింట్స్లో తీసుకొని డెసిమల్ సిస్టమ్ నుంచి 1.5, 2.5. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అండ్ ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటర్. థర్డ్ పాయింట్ ఇక్కడ ఉన్నట్టు వద్దులే, నేను నోట్స్లో ప్రింట్అవుట్ పంపిస్తాను, అవి చూసి నోట్ చేసుకోండి. ఉన్న 4 పాయింట్సే నేను నోట్ చేస్తాను క్లియర్గా, నీట్గా, అవి నోట్ చేసుకోండి. ఏరియా ఆఫ్ ద
ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా. సో 3 పాయింట్స్ ఏమైనా ఇచ్చి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోమంటే ABC, A x1, y1, B x2, y2, C x3, y3 అనే 3 పాయింట్స్ ఉంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా x1, y1, x2, y2, x3, y3 అనే పాయింట్స్ ఉంటే హాఫ్ ఆఫ్ మాడ్ ఆఫ్, ఎందుకంటే ఏరియా ఎప్పుడు నెగిటివ్ ఉండదు, ఓన్లీ పాజిటివ్ మాత్రమే ఉంటుంది కాబట్టి మాడ్ ఆఫ్ మాడ్యులస్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఫార్ములా మనం బై హార్ట్ చేసిన రేపు అది మైనస్ రాయాలా ప్లస్ రాయాలా 1 రాయాలా 2 రాయాలా ముందనేది డౌట్ ఉంటుంది. అందుకోసమని 1 2 3 ఇట్లా రాసుకున్నాం అనుకోండి. సపోజు 1 2 2 3 ఇలా x1 నుంచి బిగిన్ చేసుకుంటున్నాను నేను. x1 y2 మైనస్ y3 1 2 3 ఫస్ట్ది, నెక్స్ట్ ప్లస్ x2 ఈసారి 2 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 2 2 3 3 2 1 అండ్ 1 2 2. సో దట్ ఈజ్ x2 y3 మైనస్ y1 మైనస్ y1 ప్లస్ x3 y1 మైనస్ y2 మైనస్ y2. గుర్తుపెట్టుకోండి 1 2 3 2 3 1 అండ్ 3 2 3 1 2 రొటేట్ అవుతుంటుంది సేమ్ 1 2 3 2 3 1 అండ్ 3 1 2. సో x1 x2 x3కి ఎప్పుడు పాజిటివే ఉంటుంది అండ్ y ఆర్డినేట్స్ వాటి డిఫరెన్స్ తీసుకుంటాం అనమాట. సో దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా. ఇక్కడ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములాలో కూడా ఇక ఇది సింప్లిఫికేషన్. ఆల్రెడీ మనం లెవెల్ 1 లెవెల్ 2 అని చెప్పుకొని బేసిక్స్ చెప్పుకుంది. ఇందుకే ఇవి ఏవి మిస్టేక్ అవ్వకూడదనే మనం ఇప్పుడు దాకా చేసుకుంది. x1 వాల్యూ 5, y1 2, x2 4, y2 7, x3 7, y3 మైనస్ 4 ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం. 5 ఇంటూ 7 మైనస్ ఆఫ్ మైనస్ 4, 5 ఇంటూ 7 మైనస్ ఆఫ్ మైనస్ 4 ఇలా రాసుకున్నప్పుడు నువ్వు 5 ఇంటూ 7 35 ముందు రాయకూడదు. ఈ బ్రాకెట్లో బొడా మాస్టర్లు అదే కదా మనం లెవెల్ 2లో చెప్పుకుంది. ముందు ఆ బ్రాకెట్లో ఉన్నది చేసి తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. సో దట్ ఈజ్ 7 మైనస్ ఆఫ్ మైనస్ 4, 7 ప్లస్ 4 దట్ ఈజ్ 11, 5 ఇంటూ 11 ఇక్కడ రాసుకుందాం. నెక్స్ట్ అలాగే 4 ఇంటూ మైనస్ 6, 7 ఇంటూ మైనస్ 5 ఇక్కడ సింప్లిఫై చేయలేదు, మనం సింప్లిఫై చేస్తున్నాం చూడండి. సో ఆన్సర్ 1/2 మాడ్యులస్ ఆఫ్ 55 మైనస్ 4 6 are 24, 7 5 are 35 that equal to half of 55 minus 24 minus 35 minus 24 minus 35 that is minus 59 that equal to 1/2 55 minus 59 minus 4 mod of minus 4 by 2 is 2 units, 2 square units. Area of the triangle కాబట్టి 2 square units. సో ఒకటి జాగ్రత్తగా రాసుకోవాలి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. నేను క్లియర్గా రాసుకుంటూ ఎగ్జాంపుల్ కింద ఇవి రాసుకోండి. ఆ ఫార్ములాలన్నీ రాసేసిన తర్వాత ఒక్కొక్క ఫార్ములా కింద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ చెప్పినప్పుడు ఈ ఫార్ములా ఎగ్జాంపుల్ కింద రాసుకోండి. నెక్స్ట్ అలాగే ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటర్ ఏరియా కనుక్కోవటానికి 2 ఫార్ములాలు ఉన్నాయి. బట్ ఒక ఫార్ములా ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా అక్కడ ఉన్నదాన్ని 2 ట్రయాంగిల్స్గా రాసుకొని ట్రయాంగిల్ ఏబీసీ అనేది ఒకటి, ఇక్కడ చూడండి ఏబీసీ అనే కోఆర్డినేటర్ని 2 ట్రయాంగిల్ కింద డివైడ్ చేసుకున్నాం. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్ ఏరియా కనుక్కొని మనం యాడ్ చేసేసుకున్నాం. అదొక ప్రొసీజరు. లేదా ఏరియా ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటర్కి డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే 1/2 మోడ్ ఆఫ్ కొంచెం పెద్ద ఫార్ములా వస్తుంది 4 కదా, x1 ఇంటూ y2 మైనస్ y4 ప్లేస్ సరిపోవట్లేదు అందుకని కింద రాస్తున్నా, మీరు స్ట్రైట్గా రాసుకోవాలండి ఒకే లైన్లో. x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ నెక్స్ట్ x3 ఇంటూ y4 మైనస్ y2
ప్లస్ x4 ఇంటూ y1 మైనస్ y3. ఏరియా ఆఫ్ ద కోఆర్డినేటర్లు కనుక్కోవాలి అంటే ఈ రెండు ఫార్ములాల్లో ఏదైనా వాడచ్చు. ఏరియా ఆఫ్ ద కోఆర్డినేటర్ డైరెక్ట్గా మనం గుర్తుపెట్టుకుని ఫార్ములా రాసుకోవచ్చు, లేదా రెండు ట్రయాంగిల్స్ కనుక్కొని కోఆర్డినేటర్ ఏరియా కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 2 4 3 మిస్ అయింది. 2 3 1 అంటే 2 నెంబర్స్ వరుసగా రాసి నెక్స్ట్ది మిస్ చేశాడు. అంటే 1 2 3 4 ఉంటే ఫస్ట్ ఫార్ములాలో 1 2 4 రాసాం. నెక్స్ట్ దాంట్లో 1 2 4 తర్వాత ఏంటి 2 3 1 తర్వాత ఒక నెంబర్ కాంజుగేట్గా ఉంది, తర్వాత నెంబర్ మనం తీసేసాం 2 3 1. నెక్స్ట్ వన్ 3 4 2, నెక్స్ట్ నెంబర్ 3 4 2. ఈసారి 4తో స్టార్ట్ చేసినప్పుడు 4 1 3 4 1 3 ఇట్లా గుర్తుపెట్టుకొని రాసేసుకుందరు. ఏరియా ఆఫ్ ద కోఆర్డినేటర్ మనకి 1Bలో ఏరియా ఆఫ్ ద కోఆర్డినేటర్ కనుక్కునే సమ్ములేమీ రావు, బట్ కాకపోతే మనకి ఫ్యూచర్లో అయినా అవసరం అవుతుంది కాబట్టి ఏరియా ఆఫ్ ద కోఆర్డినేటర్ ఈజ్ అని చెప్పి ఈ ఫార్ములా కూడా రాసుకోండి. ఒకవేళ కనుక్కోమండి ఏదన్నా చిన్న సమ్ములు ఉన్న ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఫార్ములా రాసే మనం కనుక్కుంటాం. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఫార్ములా సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. మనకి సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్కి సెంట్రాయిడ్ ఫార్ములా తెలుసు మనకి. ఇది ట్రయాంగిల్ అనుకుంటే x1, y1, x2, y2, x3, y3 అనే పాయింట్స్ ఉంటే దట్ మీన్స్ x1 ప్లస్ x2 ప్లస్ x3/3, y1 ప్లస్ y2 ప్లస్ y3/3. దీన్నే మనం సెంట్రాయిడ్ అంటాం. ఇక్కడ సెంట్రాయిడ్ అంటే ఇక్కడ రాసిన మీడియన్స్ అన్నీ ఉంటాయి. ఆ మీడియన్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ని మనం ఏమంటాం అంటే సెంట్రాయిడ్. దట్ ఈజ్ జీతో డినోట్ చేసుకుంటాం. x1 ప్లస్ x2 ప్లస్ x3/3, y1 ప్లస్ y2 ప్లస్ y3/3. ఓకే, నెక్స్ట్ వన్ ఎక్స్టర్నల్ సెంటర్ అండ్ ఇంటర్నల్ సెంటర్. సపోజ్ ఏదైనా ఒక సర్కిల్ కంటే ఒక ట్రయాంగిల్ ఉంటే సర్కిల్స్ లైన్సే మనం ఇక్కడ డ్రా చేసుకున్నాం చూడండి. ట్రయాంగిల్కి 3 లైన్స్ డ్రా చేసాం. ఆ 3 లైన్స్లో లోపల ఒక సర్కిల్ వస్తుంది, మనకి ఇంటర్నల్గా కూడా ఒక సర్కిల్ వస్తుంది. ఇక్కడ మనకి అక్కడ 3 లైన్స్ టచ్ అయ్యేటట్టు ఒక సర్కిల్ డ్రా చేసుకుంటాం. 3 లైన్స్ని టచ్ అయ్యేటట్టు ఒక సర్కిల్ డ్రా చేసుకుంటాం. దాన్ని ఇంటర్నల్ సర్కిల్ అంటాం. బయట 2 లైన్స్ని టచ్ అయ్యే వాటిని ఎక్స్టర్నల్ సర్కిల్ అంటాం. ఇప్పుడు ఇంటర్నల్ సర్కిల్ అండ్ ఎక్స్టర్నల్ సర్కిల్, ప్రతి సర్కిల్కి ఏదైనా ఒక సర్కిల్ తీసుకుంటే మనకి రేపు మీకు మ్యాథ్స్ 2B సెకండ్ ఇయర్లో సర్కిల్స్ చాప్టర్ ఉంది, లెంతీ చాప్టర్ అది. దాంట్లో అక్కడ సర్కిల్ గురించి పూర్తిగా నేర్చుకుంటాం. మనకు ఆల్రెడీ బేసిక్ కొంచెం తెలుసు. సర్కిల్ అంటే ఏంటంటే సర్కిల్కి ఒక సెంటర్ ఉంటుంది అండ్ రేడియస్ ఉంటుంది. ఈక్వల్ డిస్టెన్స్లో మనకి ఉన్న లోకస్లో ఉన్న పాయింట్స్ అన్నిటిని కలిపితే వచ్చేదాన్నే సర్కిల్ అంటాం. సర్కిల్కి సెంటర్ అండ్ రేడియస్ ఉంటుంది. మనం సెంటర్స్ గురించి మాట్లాడితే ఎక్స్టర్నల్ సర్కిల్స్ అంటున్నాగా, బయట ఉన్న సర్కిల్స్ వాటికి ఉండే సెంటర్స్ని ఎక్స్టర్నల్ సెంటర్స్ అంటాం. అంటే ఇది ఎక్స్టర్నల్ సెంటర్, దట్ ఈస్ E1, E2, E3 ఎక్స్టర్నల్ సెంటర్. ఇంటర్నల్గా ఒక సర్కిల్ తీసుకుంటాం, దాన్ని I1తో డినోట్ చేస్తాం. I1 అంటే, లేదా వీటిని I1 కాకుండా I అంటే ఇంటర్నల్ సెంటర్, ఇక్కడ I1, I2, I3 అని కూడా డినోట్ చేసుకోవచ్చు. అది మన నోటేషన్స్ ఎలా అయినా ప్రాబ్లం లేదు. ఇంటర్నల్ సెంటర్ని I, ఎక్స్టర్నల్ సెంటర్స్ని I1, I2, I3. సో ఇవి డిసైడ్ చేసుకుందాం. నెక్స్ట్ చూడండి, ఇలా సర్కిల్స్ మనం డ్రా చేసినప్పుడు ఇంటర్నల్ సర్కిల్ అండ్ ఎక్స్టర్నల్ సర్కిల్స్ గీసుకున్నప్పుడు ఇక్కడ ఈ రెడ్ కలర్లో ఉన్నదాన్ని మనం ఇంటర్నల్ సర్కిల్ అంటాం. ABC పాయింట్స్ కనబడుతున్నాయి కదా, ABC. ఏ పాయింట్ x1, y1, B అంటే x2, y2. ఏ పాయింట్, B పాయింట్ అండ్ C పాయింట్. x1, y1, x2, y2, x3, y3. అయితే ఇప్పుడు ఇంటర్నల్ సెంటర్ అండ్ ఎక్స్టర్నల్ సెంటర్.
ఇంటర్నల్ సెంటర్ అంటే ఇక్కడ ఇంటర్నల్ సెంటర్ వచ్చేసరికి ఈ రెడ్ సర్కిల్కి వచ్చేసరికి ఇంటర్నల్ సెంటర్ని ఐ అంటాం. ఈ సర్కిల్కి I1, I2, I3. వీటికి ఫార్ములా ఏంటంటే I ఈజ్ ఈక్వల్ టు AX1 + BX2 + CX3 / A + B + C, AXY1 + BY2 + CY3 / A + B. ఈ ఏబిసిలు ఏంటి అంటే క్యాపిటల్ ఏలు కాదు, ఈ ఆపోజిట్ డిస్టెన్స్, ఏకి ఆపోజిట్గా ఉండేది స్మాల్ ఏ. ఈ డిస్టెన్స్ని ఏ అంటాం, ఈ డిస్టెన్స్ని ట్రయాంగిల్ బి, ఈ ఏరియాని ఈ లెంత్ని సి అంటాం. సో ఈ ఫార్ములాస్ చూడండి ఒకసారి. ఇన్ సెంటర్ ఆర్ ఇంటర్నల్ సెంటర్, దీనికి AX1 + BX2 + CX3 / A + B + C, AY1 + BY2 + CY3 / A + B + C. అలాగే ఎక్స్టర్నల్ సెంటర్ I1, I2, I3, I1, I2, I3. 3 ఫార్ములాస్ ఉంటాయి మనకి. ఎక్కువ మనకి అంతగా యూజ్ చేయం, రేర్గా యూజ్ చేసే ఫార్ములాస్ ఇవి. అందుకోసం వీటి గురించి ఎక్కువ డిస్కషన్ అక్కర్లేదు మనకి. ఈ ఫార్ములాలు ఇంతవరకు, నేను వీటి వరకు ఒక ప్రింట్ పెడతాను, వాటి వరకు నోట్స్ కంప్లీట్ చేసేసుకోండి. ఇవే ఫార్ములాస్ మళ్ళీ రాసి పెడతాను నేను పాయింట్స్ వైజు, అవి నోట్ చేసుకొని ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్, కన్సర్న్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అవి దాని కింద నోట్ చేసుకుందాం. నెక్స్ట్ క్లాస్ నుంచి మన ఫస్ట్ చాప్టర్ మ్యాథ్స్ 1Bలో ఉన్న ఫస్ట్ చాప్టర్ లోకస్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఆ లోపల మీరు నెక్స్ట్ మండే కాబట్టి క్లాసు, మీరు ఈ ఫార్ములాస్ అన్నీ, ఈ ప్రీ రిక్వెసైట్స్ ఏవైతే ఉన్నాయో, డిస్టెన్స్ బిట్వీన్ 2 కోఆర్డినేట్ యాక్సెస్, ఈ పాయింట్ దగ్గర నుంచి కోఆర్డినేట్ యాక్సెస్ దగ్గర నుంచి కోఆర్డినేట్ యాక్సెస్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అండ్ సెక్షన్ ఫార్ములా అండ్ మిడ్ పాయింట్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటర్ అండ్ సెంట్రాయిడ్, ఎక్సెంటర్ అండ్ ఇన్సెంటర్స్. ఈ ఫార్ములాస్ వరకు ఒక్కసారి నేర్చుకోండి. నెక్స్ట్ మండే లోకస్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం.